వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుదండి. మంగళవారం రోజు అయితే మా అత్తమ్మ అయితే ఎల్లమ్మ తల్లికి అయితే సాకలు పోసుకుంటుంది. ఒక పొద్దు అయితే ఉంటారనమాట ఎల్లమ్మ తల్లికి. అందుకోసమని మేమైతే ఎర్లీ మార్నింగే లేచేసి పనులు అయితే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే మేము ఈరోజు దేవులం గిట్ల పూదియాలి కదా, సో అందుకని మాకు దేవులం పూదియాలంటే చాలా టైం పడుతుందని చెప్పాను కదా ఇంత ముందు కూడా. అందుకని మేమైతే ఫాస్ట్ గా పనులు అయితే స్టార్ట్ చేసేసాము. ఇంటి ముందు కడిగేసి ముగ్గు వేసేసి కడప గిట్ల కడిగేసానండి. చూడండి ఎంత కడగా అనిపిస్తుందో. కడప కడిగి ఇంటి ముందు ముగ్గేసుకుంటే ఇంటికి కడ అది వేరుంటుంది. ఇప్పుడైతే దేవుని పటాలన్నీ తీసి కింద పెట్టేసి గద్ద ఇట్లా మొత్తము క్లీన్ చేసేసేయాలి. అలాగే దేవుని ఫొటోస్ గిట్ల అన్ని క్లీన్ చేసేసి బొట్లు గిట్ల పెట్టేయాలి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుంటుందో మీరే చూడండి. చాలా అంటే చాలా కడగా అనిపిస్తుంటుంది దేవుని అంటే పూజించినప్పుడు. అయితే మేమైతే సాకలు పోసుకున్నప్పుడు ఇట్లా గుడాలు అయితే ఉడకబెట్టుకుంటామండి. 5 రకాల గుడాలు, శనగలు, కందులు, పెసర్లు, ఉలువలు, బొబ్బర్లు ఇట్లా ఒక 5 వెరైటీస్ అట్లా వేసుకొని ఉడకబెట్టుకుంటాము. ఇక్కడైతే నేను 3 అయిపోతుంది, ఆకలి అవుతుంది అనేసి టమాటా రైస్ అయితే చేసుకుంటున్నాను. కర్రీ అయితే ఏం చేయలేదండి. పొద్దున ముద్దపప్పు ఉడకబెట్టినుండే మా పాప కోసం, మా హస్బెండ్ కోసం. అది తిని వాళ్ళు వెళ్ళిపోయినారు. నా కోసం అయితే నేనేం కర్రీ వండుకోలేదనేసి నేనైతే ఇట్లా ఎగ్ రైస్ కాదు కానీ టమాటా రైస్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఎంత బాగుందో. దేవుళ్ళని ఊదించిన తర్వాత మొత్తం అయితే పూలు పెట్టేస్తున్నారు. చాలా మంచిగా అంటే చాలా ఎంతో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది దేవుళ్ళం ఊదించిన రోజైతే. ఎందుకో తెలియదు, నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను. నేను ఇక్కడైతే 3 అయిపోయిందండి, 3:30 ఏమవుతుంది. మొత్తం అయితే ఇక్కడ కుడుములు అంటారు కదా, అవైతే చేస్తున్నారు. పిండి అయితే పట్టివ్వలేదండి మా దగ్గర, గిన్నె కొంచెం అవైలబుల్గా లేకుండే. అందుకని మేమైతే మిక్సీలో వేసినుండే రైస్. అదైతే మరీ మెత్తగా అయితే కాలేదు, పౌడర్ కొంచెం బరకగా ఉండే, అవైతే మంచిగా రాలేదు కుడుములు. నేనైతే టమాటా రైస్ చేసేసుకొని తినేసానండి. ఇప్పుడైతే కొన్ని పువ్వులు అయితే దేవుని కోసం అల్లుతున్నాను. ఇదైతే పెసరపప్పు కర్రీ అండి. మేమైతే ఇట్లా సాకలు పోసుకున్న రోజు గుడాలు, అలాగే వైట్ అన్నము, దాంతోపాటు పెసరపప్పు కూర ఇట్లా చేసి ఎక్కిస్తాము దేవుళ్ళకి. చూసారా చింగు నిండిపోయిన గిన్నెలు అయితే. ఏది చిన్న పండుగ వచ్చినా ఏదైనా సరే ఇంట్లో గిన్నెలు అయితే చాలా ఎక్కువనే అవుతాయి కదా. చూస్తున్నారా గుడలు అయితే ఉడికిపోయినాయి. ఈ మాత్రం క్వాంటిటీ అయితే మాకు సరిపోతుంది, ఎందుకంటే మేము బాగా తింటామండి గుడాలు. అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా పంచుతాం కదా, అందుకని ఎక్కువనే ఉడకబెట్టినుండే. గుడాలు కుడుములు అయితే అయిపోయినాయి చేయడము. ఏదైనా మనం తిన్నదానికంటే వేరే వాళ్ళకు పంచితేనే మంచిగా అనిపిస్తుంది కదా. ఇదిగో చూస్తున్నారు, ఏదైతే చెట్టు కాళ్ళు సాకబెట్టడానికి. అంతలోనే మాకైతే ఒక పార్సల్ వచ్చినుండే మీషోలో. నేనైతే చెప్పులు బుక్ చేసినుండే మా హస్బెండ్ కోసము. అవి అయితే వచ్చినుండే, దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను, అన్బాక్సింగ్ చేస్తున్నాను అన్నమాట. చెప్పులనైతే చాలా తక్కువలోనే వచ్చినాయండి. రేట్ అయితే 126 రూపీస్ ఏమో పడింది. చాలా చీప్ అండ్ బెస్ట్లో వస్తున్నాయి కదా అనేసి తీసుకున్నాను. నేనైతే బుక్ చేసినుండే ఒక పేరు. మా హస్బెండ్ కన్నా అవుతుంది, లేకపోతే మా మామయ్య అన్న వేసుకుంటారు కదా అన్నట్టుగా తీసుకున్నాను. చాలా మంచిగానే వచ్చినాయండి. క్వాలిటీ అయితే గట్టిగా బాగున్నాయి. బయట ఇవే చెప్పులు మనం 250 to 300 అయితే పెట్టాలి ఈజీగా. 126 రూపీస్కి ఏం వస్తుందండి. చెప్పులు వచ్చినాయి ఇక్కడ మనకు మీషోలో అనేసి నేనైతే తీసుకున్నాను మా హస్బెండ్ కోసం అయితే. మా హస్బెండ్ కూడా బాగున్నాయని చెప్పారు. ఇక్కడైతే రైస్ అయితే వండేస్తున్నాను నేనైతే. ఇక అన్నం కూర అయిపోయిందండి. మేమైతే ఇప్పుడు ఇక దేవుళ్ళకి ఇట్లా ఎక్కిచ్చేసేయాలి. దేవుని దగ్గర పెట్టేసి మొత్తం అయితే తింటారు. నేనైతే గిన్నెలు ఇట్లా వాష్ చేసేస్తున్నాను ఫాస్ట్గా. మళ్ళీ రేపటికైతే చాలా ఇంకెక్కువ గిన్నెలు అవుతాయి అనేసి నేనైతే ఫాస్ట్గా గిన్నెలు అయితే తోమేశాను. మా హస్బెండ్ వచ్చారని నేనైతే మా హస్బెండ్కి చెప్పులు ఇట్లా వచ్చినాయనైతే నేనైతే చూపిస్తున్నాను మా హస్బెండ్కి. చూస్తున్నారా, ఇక సాకైతే పెడతాము. ఇది వాటరు, కొంచెం పెరుగు, కొంచెం బెల్లము, కొంచెం ఇవి వేపాకు ఇట్లేసి సాకైతే పెడతారండి గుమ్మం ముంగట. మళ్ళీ వాకిట్లో, మాకు వాకిల్ లేదు కాబట్టి మేము బాల్కనీలో అయితే పెట్టుకుంటాము సాకైతే. ఇప్పుడైతే ఇక దేవునికి అయితే దీపం ముట్టించేసి మొత్తం అయితే పూజ చేస్తారు. ఇక పూజ చేస్తుంటే మా కొడుకు బాగా సతాయిస్తుండనేసి వాడిని అయితే బయట సైకిల్ ఇచ్చి తొక్కపోరని బయటకి అయితే పంపించిన. వాడు ముందు తొక్కురా అంటే వెనక రివర్స్లో తొక్కుకుంటా ఆడుకుంటున్నాడు. ఏదైతే ఏంది వాడు ఆడుకునే జాలరైన ఆయన అనుకొని ఇక మేమైతే సైలెంట్గా ఊకున్నాము. మొత్తం అయితే దేవునికి అయితే దీపం ముట్టించేశారు. ఇక బయట ఇట్లా ఒకటి అగరబత్తి పెడతారండి, మా మామయ్య ఇట్లా పెడతారు, అట్లనే మా అత్తమ్మకి ఇట్లా పెట్టినుండే ఒక అగరబత్తి అయితే. మా ఇంట్లో అయితే లేని దేవుని ఫోటో అంటూ లేదండి, అన్ని దేవుని ఫోటోలు ఉండే. ఇంతకుముందు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉండే, అవన్నీ కొంచెం పాడైపోయినాయి, కొంచెం పైన అవి పొట్టు గిట్ల పోయినాయి. అవన్నీ అయితే తీసేసి టెంపుల్ దగ్గర అయితే పెట్టేసి వచ్చినాము. ఇప్పుడైతే మొత్తం అయితే దేవుని దగ్గర నైవేద్యం అయితే ఎక్కిస్తున్నారు. అన్నము, కొంచెం గుడాలు, కొన్ని కుడుములు, అలాగే కొంచెం పెసరపప్పు వేసి దేవునికి అయితే ఎక్కిస్తారు. ఎక్కించిందే మొత్తమే తినేస్తారనమాట.
పొలాలు బాయి ఉన్న వాళ్ళైతే శాఖలతో పాటు శీతలకు కూడా పెట్టుకుంటారండి. మంగళవారం శాఖలు పెట్టుకుంటే శుక్రవారం అట్లా శీతలకి ఇట్లా పెట్టుకుంటారు. శీతల అంటే బావి కాడ పొలం చుట్టూరా మా పేడతోటి అదే పిడికలతోటి పొగేయడము, అక్కడ గుడాలు ఇట్లా ఉడకబెట్టడం, పొలంలో జల్లడం ఇట్లా చేస్తారన్నమాట. కానీ మాకైతే పొలం లేదు కదా, మేము కావాలి ఒక శీతలకు అయితే పెట్టుకోము, ఓన్లీ శాఖలకే పెట్టుకుంటాము మేమైతే. మా అమ్మ వాళ్ళకైతే పొలం ఉంటుందండి, వాళ్ళైతే శీతలకని సాగలకని రెండింటికి పెట్టుకుంటారు. మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తుండే అండి శీతలకు పెట్టుకున్న రోజు. బాయికాడ అయితే మంచిగా అనిపిస్తుండే చాలా, అంటే అందరు లైన్గా పొలాల దగ్గర ఇట్లా మంటలు పెట్టేసి ఇట్లా గుడాలు ఉడకబెట్టుకొని మన పొలంలో మధ్యలోకైనా పొగలు వస్తుంటే ఏదో మస్తు అనిపిస్తుండే, బ్యూటిఫుల్గా అంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుండే. ఇప్పుడైతే మొత్తం కొంచెం పెరుగు కూడా వేస్తున్నారు ఇందులోనే. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా చేస్తారండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మా దగ్గర అయితే మేము ఇట్లనే చేసుకుంటాము. ఎవరి పద్ధతిని మనం తప్పు పట్టలేము కదా. మీ దగ్గర ఉన్న పద్ధతి ప్రకారం మీరు చేస్తే మా దగ్గర ఉన్న పద్ధతి ప్రకారం మేమైతే చేస్తాము. ఇట్లా మొత్తం అయితే ఇంటి ముందు అయితే శాఖ పెడుతున్నారు. ఇట్లా కొంచెం వేపాకు వాటరు అందులో కొంచెం పెరిగిట్లేసి ఇట్లా శాఖ అయితే పెడతారనమాట. మా దగ్గర అయితే ఇంటి ముందే కదండి, ఎవరైనా జారి పడతారని మేమైతే పెట్టిన కొద్దిసేపటికే తూడ్చేస్తాము. మనకంటూ ఇండివిజువల్ హౌస్ ఉంటే అది వేరుంటుంది, కానీ ఇది ఇండివిజువల్ హౌస్ కాదు కదండి, అపార్ట్మెంట్ కదా. సో ఎవరైనా జారి పడ్డా వాళ్ళకి ఏమైనా అయినా కానీ ఊకోరు కదా, అందుకని మేమైతే పెట్టిన కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ ఉంచేసి తూడ్చేస్తాం. మేమైతే ఎక్కువసేపు అయితే ఏం ఉంచమండి ఇట్లా ఇంటి ముంగట వాటరు. ఇక ఇంటి ముందు పెట్టిన తర్వాత బాల్కనీ దగ్గర అయితే పెడుతున్నామండి. వాకిలు ఉంటే వాకిట్లో కొనకని స్టార్టింగ్లో అన్నట్టుగా పెడతారు, కానీ మాకు వాకిలు అయితే లేదు కదా, అందుకని మేమైతే ఇంటి ముందే ఇట్లా బాల్కనీలో అయితే పెట్టేస్తున్నాము. ఈ కళ్ళు అయితే మా మామయ్య చెట్టు మీద కళ్ళు తీసుకొచ్చారండి ఆలేరు దగ్గర. వాళ్ళ అల్లుడైతే ఇప్పించినుండే, చెట్టు మీద నుంచి తీసి ఇప్పించినుండే. మా మామయ్య అయితే తీసుకొచ్చినుండే ముందు రోజు, అక్కడికి వెళ్ళినుండే కొంచెం పని మీద వెళ్తే అక్కడ వాళ్ళు తీసిచ్చినుండే, అదైతే తీసుకొచ్చారు మాకు అవసరం వస్తుంది అనేసి. ఇక మేమైతే ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా అయిపోగొట్టుకొని బయటికి అయితే వెళ్తున్నామండి. రేపు శివరాత్రి కదా, పండ్లు ఇట్లా తీసుకురావాలనేసి మేమైతే బయటికి వెళ్తున్నాము. అలాగే మా హస్బెండ్ కూడా బయట కొంచెం ఏదో తీసుకునే పని ఉందంట. ఇక 2 పనులు అయిపోతాయని మేమైతే వెళ్తున్నాము. నేను మా బాబు మా హస్బెండ్ అయితే ముగ్గురం కలిసి వెళ్తున్నాం. మా పాప నమ్మంటే రాలేదు, మా ఆడపడిచి వస్తుంది కదా వాళ్ళతో ఆడుకుంటా అనేసి అయితే రాలేదు. మా పాప అయితే ఇంటి దగ్గరనే ఉండిపోయింది. మా పాప రోడ్లు మొత్తం ఫ్రూట్స్ తోటి అయితే కలకలలాడిపోతున్నాయండి. చాలామంది జనాలతోటి, ఏడ చూసినా పండ్లతోటి కుప్పల పండ్లతోటి మొత్తం కలకలలాడిపోతుంది. అలాగే ట్రాఫిక్గా కూడా ఉంది. మేమైతే ఇప్పుడైతే మేము KPN ఫ్రెష్లో అయితే ఫుడ్స్ అయితే తీసుకున్నామండి. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, బాయ్.